ఎస్ఐఆర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 10 to 12 days అయింది. ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు వరకు మనది 2025 ఎలక్ట్రల్ రోల్స్ తీసుకున్నట్లయితే మన జిల్లాలో 2226 పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో 20,38,523 మంది ఓటర్లు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా. సో దీంట్లో మనం ఎస్ఐఆర్కి ముందు మనం కొద్దిగా మ్యాపింగ్ ఎక్సర్సైజ్, అంటే కొద్దిగా ఎస్ఐఆర్ పనులు కొద్దిగా వేగవంతం చేయడానికి కొద్దిగా మ్యాపింగ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే పాత 2002 ఎలక్ట్రల్ రోల్స్ దానికి సంబంధించి మ్యాపింగ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఎప్పుడైతే ఎస్ఐఆర్ మనం మొదలు పెట్టి ఉన్నామంటే ఎస్ఐఆర్ చట్ట ప్రకారం ఎస్ఐఆర్ యాక్టివిటీస్ మొదలు పెట్టి ఉన్నారో అప్పటి నుంచి మేజర్గా మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే హౌస్ టు హౌస్ విజిట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ 20 లక్షల సుమారు 20 లక్షల మంది దాకా ఓటర్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలక్ట్రల్ ఫాము ఇవ్వడం, అదే కాకుండా వాళ్ళతో మాట్లాడుకొని ఆ ఎలక్ట్రల్ ఫాము వెనక్కి తీసుకోవడము, ఆ తీసుకున్న ఫామ్ని మనం డిజిటైజ్ చేసుకోవడం, ఈ యాక్టివిటీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో దీని గురించి మీతో అందరితో ఒకసారి మాట్లాడదాం అనుకొని ఈరోజు అందరిని పిలవడం జరిగింది. సో మన దగ్గర జిల్లాలో ఉన్న 20,38,523 మంది ఆ లెక్క తీసుకున్నట్లయితే ఇప్పటికీ 19,45,108 మందికి ఈఎఫ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే ప్రస్తుతం జరిగింది. జిల్లాలో 95% దాకా ఇప్పుడు ఈఎఫ్లు వాళ్ళకి చేతి మీదకి వాళ్ళు ఇంటికి వెళ్ళి కానీ లేదంటే మేబీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని మన బిఎల్ఓస్ ద్వారా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయినా కూడా మనకు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కొద్దిగా ఎక్కువ నెంబర్లు ఉన్నా కూడా నాకు కొన్ని పిఎస్లు అయితే మాత్రం అంటే జిల్లాలో సుమారుగా నిన్న సాయంత్రానికి తీసుకుంటే అంటే ఆల్మోస్ట్ ఒక 9 పిఎస్ దాకా మనకు 20-40% మధ్యలోనే ఉన్నాయి. అదే కాకుండా కొన్ని 40-60% మధ్యలో 13 ఉన్నాయి, 60-80% మధ్యలో 59 ఉన్నాయి, మళ్ళీ 80-90% మధ్యలో 268 ఉన్నాయి. అంటే మొత్తం జిల్లా యావరేజ్ చాలా బాగున్నప్పుడు కూడా కొన్ని పిఎస్లు వెనకబడి ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోసం ఈరోజు పిలవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే మేజర్గా మనకు కొద్దిగా వెనకబడి ఉన్న పిఎస్లు ఉన్నది అర్బన్ ఏరియా, కానీ అర్బన్కి ఆనుకొని ఉన్న సెమీ అర్బన్ ఏరియాలో కొంతవరకు మనం ఇంకా కూడా ఈఎఫ్లు ఇవ్వలేకపోయాము. అంటే దీనికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఏంటంటే రూరల్ నుంచి అర్బన్ మైగ్రేషన్ చేసిన కేసెస్ కావచ్చు, లేదంటే సెమీ అర్బన్ నుంచి అర్బన్కి మైగ్రేషన్ కావచ్చు, లేదంటే నాకు సెమీ అర్బన్లో ఇల్లులు ఉండి నేను పని నిమిత్తం ఇంకొక చోట్ల వెళ్ళి ఓటు అక్కడే ఉంచుకుంటామని అనుకునే వాళ్ళు కావచ్చు. సో రకరకాల రీజన్ వలన మనకు సెమీ అర్బన్ ఏరియా అంటే మన ఊర్లో ఆ విలేజెస్లో అంటే జనాల్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఆ ఊర్లో ఎవరినొక్కరిని అడిగినా వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనేది ఈజీగా చెప్పగలుగుతాం. కానీ మనకు సెమీ అర్బన్ ఏరియాలో ఈ వలసకి వెళ్ళడం కానీ లేదంటే షిఫ్టింగ్ కానీ రెగ్యులర్గా బాడింట్లో ఉండడం కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి. సో అది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ అంటే మన లాస్ట్ ఒక 3 వారం కంటిన్యూస్గా పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా మేజర్ పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా కలెక్టరేట్లోనే మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో కూడా మనం దీని గురించి చర్చించడం జరిగింది. ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేయాలి, అంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఈఎఫ్లో అందజేసినట్టు చేయాలి అని చెప్పి చర్చించడం జరిగింది. సో దీని భాగంగా ఒక 2-3 days ఇంటెన్సివ్గా కొన్ని యాక్టివిటీస్ జిల్లాలో టేకప్ చేస్తామని పొలిటికల్ పార్టీస్తో కూడా మాట్లాడుకొని డిసిషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా